నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలన్నా, విలాసానికి కొత్త అర్థం తీసుకురావాలన్నా ఈ రిసార్ట్కు మించిన చోటు మరొకటి లేదు. ప్రపంచ ప్రఖ్యాత రిచ్ కార్టన్ గ్రూప్ రూపొందించిన ఈ వింత హోటల్లో ఒక రాత్రి గడపాలంటే సామాన్యుల ఏడాది సంపద ఖర్చు చేయాల్సిందే. ఇంతకీ అదెక్కడుంది, దాని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పర్యాటక లోకంలో బాలి ఓ రంగుల కళ. కానీ ఆ కళలో కూడా ఊహించని విలాసాన్ని అనుభవించాలంటే మాత్రం మండప రిసార్ట్ కు వెళ్లాల్సిందే. ప్రకృతి ఒడిలో కోట్లు కుమ్మరించిన సౌకర్యాల మధ్య గడపాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఇండోనేషియాలోని ఉబుద్ ప్రాంతంలో ఉన్న ఈ మండప రిసార్ట్ రిచ్ కార్టన్ రిజర్వ్ గ్రూప్ కు చెందింది. చుట్టూ దట్టమైన అడవులు, పచ్చని వరి పొలాలు, ప్రవహించే అయాంగ్ నది. ఈ వాతావరణం చూస్తుంటే మనం ఏదో మాయా లోకంలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. సిటీ లైఫ్ ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో విలాసవంతమైన జీవితాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు. అయితే ఇక్కడ ఒక రాత్రి బస చేయాలంటే సుమారు 1.2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సీజన్, మీరు ఎంచుకునే విల్లాను బట్టి ఈ ధర ఇంకా పెరగొచ్చు. కేవలం పడుకోవడానికి ఇన్ని లక్షల అని అనిపిస్తుంది కదా, కానీ అక్కడిచ్చే సర్వీస్ అలాంటిది. మరి ఇక్కడి సూట్లు, విల్లాలు సాధారణ హోటల్ గదుల్లా ఉండవు. ఒక పెద్ద ఇల్లు ఎలా ఉంటుందో లివింగ్ రూమ్, బెడ్రూమ్, విశాలవంతమైన బాల్కనీలతో అంతకంటే విలాసవంతంగా ఉంటుంది. ఇక్కడి బాత్రూంలలో వెదురుతో డిజైన్ చేసిన బాత్ టబ్బులు ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతిని చూస్తూ రిలాక్స్ అవ్వడానికి ఇవి అద్భుతంగా ఉంటాయి. అడవి మధ్యలో నది గలగల మధ్య కూర్చొని అల్పాహారం చేయడం ఇక్కడ మాత్రమే సాధ్యం. సాంప్రదాయ బాలి వంటకాలు ఇక్కడ ఫేమస్. సాయంత్రం వేళలో స్థానిక బాలి నృత్యాలు, ప్రత్యక్ష సంగీతం పర్యాటకులను అలరిస్తాయి. ముఖ్యంగా అయాంగ్ నది ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది పర్యాటకులకు ఒక మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. బాలి వెళ్ళాలనుకునే భారతీయులకు ఒక మంచి విషయం ఏంటంటే, మన పాస్పోర్ట్ ఉంటే అక్కడ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. సుమారు 2600 చెల్లిస్తే 30 రోజుల పాటు అక్కడ తిరగొచ్చు. డబ్బుంటే లోకం చుట్టేయచ్చు అంటారు. కానీ ఆ డబ్బుతో ఇలాంటి మండప రిసార్ట్లో ఒక్కరోజైనా గడిపితే ఆ రాజభోగం ఏంటో అర్థమవుతుంది. బడ్జెట్ కొంచెం ఎక్కువే అయినా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డెస్టినేషన్.